నిరుపయోగంగా మారిన వస్తువులు కనిపిస్తే చెత్త కుప్పలో పడేస్తూ ఉంటాం. పనికిరాని వస్తువులుగా చూస్తుంటాం. నిరుపయోగంగా ఉన్న వస్తువులతో అద్భుతాలు, కళాఖండాలు, మేధస్సుకు పదును పెట్టే అపురూప నమూనాలుగా తీర్చిదిద్దవచ్చు. ఆకోవలోని పొట్టాగూడెం మండలం బోసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ కుమారికి వచ్చిన ఆలోచనతో ఏకంగా స్పేస్ పార్క్ నమూనాను సృష్టించారు. ఆ వ్యర్థాలే అద్భుతమైన అంతరిక్ష విజ్ఞాన కేంద్రంగా మారాయి. చూపర్లను సైతం ఆకర్షిస్తున్నాయి. విశాలమైన పాఠశాల మైదానంలో పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలను పెంచుతున్నారు. వినియోగపడని ప్లాస్టిక్ డబ్బాలు, ట్యూబ్లలో మొక్కలు వేసి సాగు చేస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ ప్లేట్లపై వృక్షజాతి పేర్లు, వాటి ఉపయోగాలను కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. పాఠశాలలో చెడిపోయి నిరుపయోగంగా ఉన్న మంచినీటి శుద్ధి యూనిట్ పరికరాలు, పాడైన పిల్లర్లు, పాత నిర్మాణ సామాగ్రిని ఉపయోగించి పాఠశాల ప్రిన్సిపల్ ఎం కుమారి వినూత్న ఆలోచనకు కార్యరూపం దాల్చారు. ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి పాఠశాల ప్రాంగణంలో పాఠశాల అంతరిక్ష పార్కును రూపుదిద్దారు. ఈ పార్కు రూపకల్పనలో కేవలం ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థినులను కూడా భాగస్వామ్యం చేశారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలాం సూచించిన విధంగా కళలను కనండి, ఆ కళలను సాకారం చేసుకోండి అనే వ్యాఖ్య స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పనిచేయని విద్యుత్ తీగలు, సోలార్ దీపాలు, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించి రాకెట్లు, ఉపగ్రహ నమూనాలు, ప్రత్యేక వేదికతో పాటు సుందరమైన పార్కులు తయారు చేశారు. అంతరిక్ష, ఇస్రో కార్యక్రమాలను విద్యార్థులకు సులభంగా వివరించేందుకు ఈ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ కుమారి, సంబంధిత ఉపాధ్యాయులు తెలిపారు. పాత వస్తువులు, వ్యర్థాలను సద్వినియోగం చేస్తూ పాఠశాల ఆవరణ మొత్తాన్ని పర్యావరణహితంగా అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన ఈ గిరిజన గురుకుల పాఠశాల పలు గిరిజన విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ పాఠ్యాంశాలపైనైనా ప్రశ్నలు అడిగితే చటుక్కున విద్యార్థులు చెబుతున్న సమాధానాలతో సరస్వతి నిలయం విద్యా కుసుమాలతో రూపుదిద్దుకుంటుంది. తాము చేసిన కృషికి విద్యార్థుల నుంచి మంచి ఫలితాలు రావడంపై సైన్స్ టీచర్ కె ప్రసన్న, గణిత ఉపాధ్యాయులు ఎ సునీత, పద్మశ్రీ ప్రియ తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. సిటీ న్యూస్ అడిగిన పలు ప్రశ్నలకు పాఠశాల విద్యార్థులైన నాగదివ్యశ్రీ, సనా, రేణుక, శ్రీలక్ష్మి, సత్యవేణి, సావన్య తదితరులు సమాధానాలు తెలిపారు. 2025 జూన్ మాసంలో ప్రిన్సిపల్ గా ఎం కుమారి బాధ్యతలు చేపట్టిన తరువాత గురుకుల పాఠశాలలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని, చదువుపై తమకెంతో ఆసక్తి పెరుగుతుందని, నిత్యం ఎన్నో కొత్త విషయాలను నేర్పుతున్నారని, ఆంగ్ల భాషపై కూడా మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ పై కూడా పట్టు సాధిస్తున్నట్లు విద్యార్థులు తెలియజేశారు. నాగదివ్యశ్రీ, నేను 10వ తరగతి చదువుతున్నాను. పాడైపోయిన సోలార్ ల్యాంపుల ద్వారా ఈ పైథాగరస్ థీరం నమూనాను ప్రిన్సిపల్ మేడం ఆధ్వర్యంలో మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరి సహకారంతో తయారు చేయడం జరిగింది. పైథాగరస్ థీరం స్టేట్స్ దట్ స్క్వేర్స్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. నేను APTWRS స్కూల్ బుట్టాయిగూడెంలో TGT మ్యాథమెటిక్స్ గా వర్క్ చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో ఎంతో సృజనాత్మకత డెవలప్ అవుతుంది. ఈ కార్యక్రమం వల్ల మా స్టూడెంట్స్ కేవలం రాకెట్ నమూనాను తయారు చేయడమే కాదు, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే 3 ముఖ్యమైన పర్యావరణ సూత్రాలను ఆచరణలో చూపించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో పట్టుదల, ఆత్మవిశ్వాసం, అలాగే సైంటిఫిక్ నేచర్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ వర్క్ ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రతి విద్యార్థిలోనూ ఒక సైంటిస్ట్ దాగి ఉన్నాడు. పిల్లలు ప్రశ్నించడం నేర్చుకోండి, అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి, ప్రయోగాలు చేయండి, ప్రకృతిని కాపాడే ఆలోచనలతో ముందుకు సాగండి. వ్యర్థాలతో సంపదను సృష్టించడం ఒక కళ, అలాగే విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ఒక గొప్ప విద్య. ఇలాంటి చక్కటి ప్రాజెక్టులో భాగస్వాములైనందుకు మేమందరం చాలా ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు టి పద్మశ్రీ ప్రియ. నేను APTWRS బుట్టాయిగూడెం స్కూల్లో TGT మ్యాథమెటిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మా స్కూల్లో రాకెట్ నమూనాని చూస్తున్నాం. సాధారణంగా మన నిత్య జీవితంలో పాడైపోయిన వాటర్ బాటిల్స్, వార్తాపత్రికల్ని, వ్యర్థమైన పదార్థాలని పడేస్తూ ఉంటాం. కానీ అలాంటి వ్యర్థమైన పదార్థాలకి మనం సరైన ఆలోచన, సృజనాత్మకతను జోడిస్తే అవి ఎంతో అందమైన శాస్త్రీయ నమూనాలుగా రూపొందించవచ్చు. దానికి ఉదాహరణ మా స్కూల్లో తయారు చేసిన ఈ రాకెట్ నమూనా. దీనిలో మేము RO ప్లాంట్ యొక్క కండెమ్డ్ RO ప్లాంట్ ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. మన దేశం అంతరిక్ష రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో విజయాలను మన భారతదేశానికి అందించి మన దేశ యొక్క ఖ్యాతిని ఎక్కడో నిలబెట్టారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మన విద్యార్థులు కూడా వారిలో ఉన్న ప్రతిభని మనం గుర్తిస్తే అలాంటి పొజిషన్ కి చేరాలని, ఎంతమందో పరిశోధకులు గాను, శాస్త్రవేత్తలు గాను, ఇంజనీర్లు గాను తయారవ్వాలని మేమందరము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. Ms. K. Durga Prasanna Lakshmi. I am working as TGT Science at APTWRS
WRS Girls Buttaigudam. Today I felt happy to share the model of rockets and space park at our school. So this is innovative creativity of our visionary principal madam. Under her guidance we achieved conversion of waste into successful model. Today the students felt happy to study here, so they not only getting knowledge, they are also improves their communication skills and subject knowledge also. They involves in very different competitions vigorously to achieve success. So success is not only not explained in a point, so success means day by day improvement in their personality. Our great scientist PJ Abdul Kalam said, dream dream dream, dreams transform into thoughts, thoughts transform into actions. Dream fearlessly, then thoughts become into your goal. We can achieve goals easily. So by following these words, we inspired and guidance of our principal madam creates a successful model. This model not only an exhibit of science, this model indicates our teamwork, determination, hard work and creativity. This is excellence of our APTWRS Girls Buttaigudam. By the support of government, we can achieve more. By the providing more facilities, we can prove ourselves into excellent స్కూల్. థ్యాంక్ యూ. నా పేరు పి సాయలక్ష్మి సత్యవేణి. నేను ఇక్కడ 5th క్లాస్లో జాయిన్ అయ్యాను. నేను ఇక్కడ 5th క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఇదంతా గార్డెన్స్ కానీ ఈ స్పేస్ పార్క్ కానీ ఏం లేవు. మా ప్రిన్సిపల్ మేడం ఎం కుమారి గారు మేడం 8th క్లాస్లో మా 8th క్లాస్లో వచ్చారు. అప్పుడు మేడం ఈ గార్డెన్ డెవలప్మెంట్, ఈ స్పేస్ పార్క్ మాకు క్లాస్లో చెప్పేది అర్థం కాదని ప్రాక్టికల్గా చూపిస్తే బాగా నేర్చుకుంటారని మేడం ఐడియా వల్ల ఇదంతా జరిగింది. మేము దీన్ని చూసి ఎంతగానో ఎన్నో నేర్చుకున్నాము. రాకెట్స్ గురించి, ప్రతి రాకెట్ గురించి నేర్చుకున్నాము. మాకు ఇది చాలా ఆనందంగా అనిపించింది. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫన్. మాకు ఇదంతా చాలా ఇష్టం. మాకు ఆడుకుంటూ చదువుకోవడం అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. నేను లాయర్ అవుదాం అనుకున్నాను. కూల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మాకు ఇక్కడ ఆహ్లాదంగా ఉంది. చదువుకోవడం అంటే చాలా ఇష్టంగా భావిస్తున్నాం. మేము కష్టంతో కాకుండా మేము ఇష్టంగా చదువుకుంటున్నాం.